చిన్నగా నేను మీ ఏంజెలీనా. మనం ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు సండే కానీ సమ్మర్ హాలిడేస్ కానీ క్రిస్మస్ హాలిడేస్ కానీ మనం ఎప్పుడు టైం వేస్ట్ చేయవద్దు. మనం రోజు టీవీ చూడుకోవద్దు. ఏమైనా స్పెషల్గా మీరు ఏమైనా చేస్తారా? నేనైతే ఏమైనా చేశానంటే చెప్తాను. 3 పాయింట్. ఫస్ట్ పాయింట్, నేను రోజు కొంచెం టీవీ చూడాలి. అది గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తా. గుడ్ హ్యాబిట్ ఎందుకంటే మనం 10 minutes 2 minutes చూడాలి. నేను ఓన్లీ 2 minutes చూసాను, అది గుడ్ హ్యాబిట్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్. నేను సెకండ్ పాయింట్, నేను ఎప్పుడు టైం వేస్ట్ చేయకూడదు. నేను కలరింగ్ అయినా డాన్సర్స్ అయినా ఆడుకుంటా. మనం ఎప్పుడు టైం వేస్ట్ చేయొద్దు. అలా మనం టైం వేస్ట్ చేయొద్దుగా ఏదో ఒక థింగ్స్ చేయవచ్చు. మీకు ఏదనిపిస్తే, నాకైతే బాగా అనిపించింది క్రాఫ్ట్. క్రాఫ్ట్ అయితే నాకు చాలా ఇష్టం. అందుకు నేను డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్ చేసుకుని నేను చాలా బాగా వేస్తాను. డ్రాయింగ్స్ పెయింటింగ్స్ మీకు కావాలంటే ఏదైనా డ్రాయింగ్ నన్ను అడగండి. మా ఇల్లు పేరైతే మా డాడీ చెప్తారు. చెప్పు. మా డాడీ అయితే ఇప్పుడు చెప్తారు మా ఇల్లు పేరేంటిదో. ఇల్లు పేరు బిఎస్ శాస్త్రి అపార్ట్మెంట్. మా ఇల్లు పేరు బిఎస్ శాస్త్రి అపార్ట్మెంట్. మా దగ్గరికి వస్తానుకో మీకు మంచి డ్రాయింగ్ వేసి ఇస్తాను. అలానే మీ స్కూల్ ఏమైనా క్రాఫ్ట్ ఉన్నాయి కానీ నేను చేస్తాను. ఏమైనా మీ ఇంటి పనులైనా దగ్గరికి రాని ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర, అక్కడ దగ్గరలో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కదా, ఆ స్కూల్ ఎప్పుడైనా జాయిన్ అవుతారంటే నాకు కొత్త స్కూల్కి వచ్చేసింది. ఇప్పుడు థర్డ్ పాయింట్, మనం ఎక్కువగా టీవీ చూడకూడదుగా. ఎప్పుడైనా మనం థింక్ చేస్తూ మనము ఏదైనా మనం టైం బడ్జెట్ రాసుకోవచ్చు. పొద్దున నేను స్నానం చేస్తాను, మళ్ళీ నేను ఈవినింగ్ అన్నం తింటాను. అలా మీరు టైమింగ్స్ బడ్జెట్ ఒక పేపర్లో రాసుకొని మమ్మీ వాళ్ళకైనా డాడీ వాళ్ళకైనా చూపించు. మనం ఎప్పుడు టైం వేస్ట్ అనుకో అప్పుడు మీరు ఆడుకోలేరు. అప్పుడు మనం టైం వేస్ట్ అయిపోతాం అనుకో అప్పుడు మనం ఫ్రీగా ఉండొచ్చు. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పేస్తారు. మీరు రెడీగా ఉంటే మీరు చెప్తారు, లేకపోతే మీరు చెప్పలేను. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ రెడీగా ఉన్నారా? మీకు ఇష్టమైనది ఒక మంచి ప్లేస్ చెప్పడా? మళ్ళీ సబ్స్క్రైబ్ ఛానల్, మా ఛానల్. మీరు ఎప్పుడు 100 లైక్ చేస్తానుకో అప్పుడు మీకు మంచి ప్లేస్ చెప్తా. మనం సండే పూట అయినా ఎప్పుడైనా మనం క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్ళేసి వస్తే హ్యాపీ కిడ్స్కి రండి. అలా ఒక మంచి ప్లేస్. లేకపోతే మీకు ఇష్టమైన థింగ్స్ ఐస్ క్రీమ్ హ్యాపీ కిడ్స్ మీకు ఎలా ఉంటే నాతో పాటు వచ్చేసండి, బ్యాగ్ వేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం సండే పూట టీవీ చూడకూడదు, బయటికి వెళ్ళవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు. ఓన్లీ స్కూల్ ఉండే ఓన్లీ మీకు స్కూల్కి వెళ్తాను వెళ్ళదు అసలు. ఎందుకంటే మనకు హోంవర్క్స్ ఉంటాయి. అందుకునే తర్వాత మనం సండే పూట ఎక్కడైనా జాలీగా స్కూల్కి వెళ్ళలేము, బయట ఫుడ్ తిరిగేస్తాము. తర్వాత మీకు కామెడీ వీడియో కనిపిస్తాను, లైక్ చేయండి. మా చెల్లి చూపిస్తా చూడండి. మా చెల్లి వేసాయిలా ఎంత ముద్దుగుందా. వేస్తుంది ఎప్పుడు. మా చెల్లి ముద్దుగుంటే లైక్ చేయండి. అప్పుడు మీకు వీడియో చూపిస్తా. మా చెల్లి పేరు శైలా. ఓకే. ఇప్పుడు రాదు, ఇంకా 10 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మా శైలా పేరు అసలు ముద్దు ఉంది కదా మన శైలా. అప్పుడు పుట్టిన
చెప్పుకుంది. మా శైల అయితే ఎంత ముద్దుగా జాలీగా ఎంజాయ్ చేస్తుంది. మా శైలికి తెలివి ఎక్కువ ఉంటుంది, నాకైతే తక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలు మీ బర్త్డే కోసం చెప్తున్నా. మన బర్త్డేకి ఏం చేయాలో చెప్తా. మీ బర్త్డేకి ప్లానింగ్స్ ఇప్పుడు ఇన్ఫీస్ట్ పాయింట్. మా డాడీ లెక్క మీరు ఉన్నారా? మా డాడీ అయితే రిచ్. మీకు చెప్తా మా డాడీ ఎందుకు రిచ్ అని. పేపర్లు కింద పడుతుంది. మీ డాడీ వాళ్ళు సమ్మర్ హాలిడేస్ తో మీరుంటే, మీ డాడీ వాళ్ళు ఉంటే ఇది చెప్పండి. డాడీ మీరేం చేస్తున్నారు అని చెప్పండి. అప్పుడు మీరేం చేస్తున్నారో నాకు చెప్పండి, ఓకేనా? మా డాడీ మా డాడీ అయితే మీటింగ్స్ ఆఫీస్కి వెళ్తారు. ఎందుకంటే మా డాడీకి చాలా పీపుల్స్కి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే సమ్ పీపుల్స్కి ఫుడ్ తినరు, సమ్ పీపుల్స్కి బయట ఫుడ్ తింటారు. అందుకునే మనీ కట్ చేసేస్తారు. అందుకునే మనీ సేవ్ చేయడానికి ఎలా అంటే మీకు చెప్తాను చూడండి. బయట వాళ్ళకి మనం అలా హెల్ప్ చేస్తాను, వాళ్ళు మనం వేసేస్తారు, వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. ఆఫ్ కోర్స్ ఇదిగో చూడండి, కొన్ని పేర్లు రాసా మీకు కనిపిస్తున్నాయి. ఈ పేర్లు అయితే చాలా మంది పేర్లు ఉన్నాయి, అక్కడ చాలా మంది ఉంటున్నాయి. ఓన్లీ వెనస్డే థర్స్డే మీటింగ్ ఉంటుంది మా ఇంట్లో, హోమ్ మీటింగ్. మీరు రావడానికో ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉంటే గుర్తు పెట్టుకోండి. మనీ నేను అడగలేను ఫ్రెండ్స్. ఇప్పుడైతే గుర్తు పెట్టుకున్నాక ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర అలా స్ట్రైట్ కింద లెఫ్ట్ తీసుకుంటాం, లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటాం, రైట్ తీసుకొని బిఎస్ హాస్పిటల్. మా డాడీ హెల్ప్ చేస్తున్నారు డబ్బుల కోసం. చాలా మంది హెల్ప్ చేస్తారు, మనకి హెల్ప్ చేస్తారు, అలాగే డొనేట్ చేస్తారు. ఇప్పుడైతే మీరు అనుకో చెప్పాలంటే రెడీగా ఉండండి. బర్త్డే ఓకే. మీ పేర్లైతే నాకు తెలియదు, కానీ మీ పేర్లైతే నాకు చెప్తే మీకు మంచిగా ఒక టాయ్స్ ఇస్తాను మీ బర్త్డేస్కి, ఓకేనా? ఓకే. ఎవరైనా రిత్విత కానీ మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు, వాళ్ళైతే నన్నే గెలిపిస్తారు. మమ్మీ గురించి చెప్పవా? తెలియదు కదా. మీ బర్త్డేస్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే చూడండి. ఎవరైనా మీ బర్త్డేస్కి, మీ ఫ్రెండ్స్ బర్త్డేస్ అయినా నేను వచ్చి మీ గిఫ్ట్లు మంచికి ఇస్తా, ఓకేనా? మాట్లాడు. మీ బర్త్డే గురించి ఇప్పుడు మీ బర్త్డే గురించి మీకు ఎన్ని ఇయర్స్, మీ స్మాల్ కిడ్స్కి ఎన్ని ఇయర్స్ అని నాకు చెప్పండి, ఓకేనా? నాకు తెలియదు కదా, అందుకునే. ఓకే. ఇప్పుడైతే 6th పాయింట్ ఏదంటే మీకు తెలుసు అది ఏంటిదో చెప్తారా? నేను అక్కడ చెప్పలేదు అనుకుంటే చెప్పండి, మీరే చెప్పండి. చెప్పడా వద్దా? చెప్పాలి. ఓకే. ఇప్పుడు నా బర్త్డే వచ్చింది, అప్పుడు నాకు చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు. పేరు చెప్తా, అన్ని రాసుకోలేదంటే ఇంకా మా ఫ్రెండ్స్ పేరు నీకు తెలియదు కదా, మీ ఫ్రెండ్స్ తెలీదు కదా, ఇంకా నోట్ అవుట్ చేసుకోండి. మా ఎల్కేజీ వాళ్ళకి అద్వైత, తను నాకు ఎప్పుడో నుంచి బెస్ట్ ఫ్రెండ్ అయింది. ఇప్పుడు నుంచి నేను రావట్లేదు, ఎందుకంటే తను గ్రౌండ్కి వెళ్తుంది, అందుకు కూడా తెలుసు అయ్యేది. శాస్త్ర తనే అయ్యో మర్చిపోయాను.
అయితే తను టైర్డ్గా ఉంది. ఇప్పుడు అద్వైత వదిలేస్తే శాస్త్ర నాకు ఎప్పుడో నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఉంది. తను నాతో ఎప్పుడు కలుస్తుంది. తన నా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంది. తనైతే ఊకేజీ అప్పుడు నాతో ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ లాగా నైస్గా ఉంది. అందుకనే నేను శాస్త్రతో రోజు ఉంటున్నా. ఇప్పుడు కృతిక మా ఇంటి పక్కనే ఉంటారు. వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. అందుకనే నేను తను వేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు అమృత అద్వైత వాళ్ళ అక్క. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళని ఫ్రెండ్షిప్ చేయట్లే. యోగి వాళ్ళతో నేను బెస్ట్ చేయట్లే. తనైతే 5th క్లాస్, సిద్ధు అయితే 6th క్లాస్. ఇప్పుడు వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ రిత్విక. తను నా ఫస్ట్ క్లాస్. తను ఎప్పుడు నుంచి నాతో కలుస్తుంది. తను కూడా క్రిస్టియన్. అప్పుడు నాతో ఎప్పుడో నుంచి కలుస్తుంది. మీ పేరు చెప్పండి కదా. మీ ఫ్రెండ్స్ పేరు నాకు చెప్పారంటే కేక్ బెల్ నొక్కండి. అప్పుడు మీరు చూసేసి మీ వాయిస్ వీడియోలో మీరే చూస్తా. నా మా ఇంటికి చూడాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు 7th పాయింట్. ఇప్పుడు మన మమ్మీ గురించి, మన పేరెంట్స్ గురించి చెప్తాం. ఓకే. మీ మమ్మీ మీ డాడీ ఏం చెప్తారో నాకు ఒక సాంగ్ పాడదాం, ఓకేనా? మీ మమ్మీ వంటలు బాగా చేస్తుంది అని ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మీ పేరెంట్స్ వాళ్ళు కష్టపడి మనకు ఫీజులు కడుతున్నాడు. అందుకనే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. మన డాడీ వాళ్ళు కూడా ఫీజులు కట్టేసి అప్పుడు బిజినెస్ చేసేసి అందుకనే వాళ్ళు కూడా థ్యాంక్ చెప్పండి. ఇప్పుడు మనం సాంగ్ పాడదాం, ఓకే? అందరూ జాలీగా ఉన్నారు. ఓకే ఓకే. మీ మమ్మీ మా మమ్మీ టీచరు, మీ డాడీ మా డాడీ, మీ డాడీ మా డాడీ పోలీసు, మీ అక్క మా అక్క, మీ అక్క మా అక్క. ఇంకా ఫస్ట్ నుంచి మీ మమ్మీ మా మమ్మీ టీచరు, మీ డాడీ మా డాడీ పోలీసు, మీ అక్క క్రిస్టియన్స్. చూడండి, ఇంకా చూస్తే సాంగ్ చూడండి. ఇందాక 2S సాంగ్స్ పాడతా. విధేయతే మెలు మెలు, విధేయతే మెలు మెలు, అమ్మా నాన్న మాటలతో విధేయతే మెలు మెలు, విధేయతే మెలు మెలు, అమ్మా నాన్న మాటలతో విధేయతే మెలు మెలు. ఇప్పుడు ఇంకో సాంగ్. మాటలతో సత్యం ఉన్నది, ఉన్నది ఉన్నట్టు మనం యాక్షన్ చేద్దాం, ఓకేనా? చెప్పే మాటల్లో సత్యం ఉన్నది, ఉన్నది ఉన్నట్లు చెప్పు, తీసి కూచకు. ఇంకోసారి పాడదామా? ఓకే. చెప్పే మాటల్లో సత్యం ఉన్నది, ఉన్నది ఉన్నట్లు చెప్పు, తీసి కూచకు. మీ సరిగ్గా పాడే కదా, మీ బాగా పాడే కదా. ఓకేనా? ఇప్పుడు 8th పాయింట్. మీ సిస్టర్ గురించి, స్మాల్ సిస్టర్ గురించి. మా సిస్టర్ చెప్తా, మీ సిస్టర్తో కామెంట్లో చెప్పండి. మా సిస్టర్ అయితే చాలా గుడ్గా తను చెప్పమని తను థింగ్స్ తీసుకుంటుంది. అందుకని తను నేను జాగ్రత్తగా చూసుకుంటా. తను ఏ థింగ్స్ చూసుకుని తను కొడతాను కానీ తను ప్రేమగా హగ్ చేసుకుంటా. ఇప్పుడు తను నడుస్తుంది కానీ మెల్లమెల్లగా పైకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీ పిల్లలైతే మా సిస్టర్ అయితే చాలా గుడ్గా తను నడుస్తుంది,
వెళ్ళిపోతాను నువ్వు ఈ పార్క్ వెళ్ళందా అంటే నేను వస్తాను కదా పప్పా. అనుకుంటే నేను రోజు ఎవ్రీడే పార్క్ వెళ్తా. అదే పార్క్ అంటే కాస్ట్లీ పార్క్స్ మా మమ్మీ నో అన్నప్పుడు ఓకే అంట. అలా మీరు ఎంతమంది ఎస్ నో అంటే నో అంటే అలా తప్పు. ఎందుకంటే మన పేరెంట్స్ మన డబ్బులతో కష్టపడితే, మన పేరెంట్స్ మన ఫీజులు కష్టపడితే, మన పేరెంట్స్ మన స్కూల్ ఫీజులు కట్టేదికి అందుకనే మన పేరెంట్స్ నో అని విధానం మాట్లాడదు. ఎందుకంటే మన పేరెంట్స్ రోజు ఖర్చు పెడతారు అందుకనే నో. ఇప్పుడు ఇప్పుడు ఏ గురించి గుడ్ నాకు చాలా మంచిగా ఉంది. ఐ విల్ బి మై సిస్టర్. నేను నా చెల్లెలతో ఆడుకుంటాను. ఐ విల్ గో అవుట్ సైడ్ అండ్ ప్లే. నేను బయటికి వెళ్ళి ఆడుకుంటాను. ఐ విల్ గో టు స్కూల్ ఎవ్రీ డే. నేను స్కూల్కి ప్రతిరోజు వెళ్తాను. ఐ విల్ సీ ఎవ్రీ డే క్లాక్. నేను ప్రతిరోజు క్లాక్ను చూస్తాను. Only 10 questions if it's you. Okay. I will eat my lunch. నేను నా లంచ్ తింటాను. I will study my home. నేను మా ఇంట్లో చదువుకుంటాను. I will play with my friends outside. నేను నా ఫ్రెండ్స్తో బయట ఆడుకుంటాను. I will play my sister in the home toys. నేను నా చెల్లెలతో ఇంట్లో బొమ్మలతో ఆడుకుంటాను. I will carry my bag and lunch basket. నేను నా బ్యాగ్ని లంచ్ బాస్కెట్ని తీసుకెళ్తాను. I will sit and watch my TV. నేను కూర్చొని టీవీ చూస్తాను. ఇప్పుడైతే నేను తెలుగు మాట్లాడితే అప్పుడు అయితే ఇంగ్లీష్ మాట్లాడతాను. నీకు ఇంగ్లీష్ వచ్చు కదా? చాలు. చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసేస్తున్నాం.